టూత్ రిమూవ్ చేసిన తర్వాత ఆ ప్లేస్ లో ఒక బ్లడ్ క్లాట్ ఫామ్ అవుతుంది. అది నేచురల్ గా ఉండి ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ హీలింగ్ కి హెల్ప్ చేస్తుంది. కానీ కొన్ని సిచ్యువేషన్స్ లో ఆ బ్లడ్ క్లాట్ అనేది రిమూవ్ అయిపోతే లేదంటే ప్రాపర్ గా ఫామ్ అవ్వకపోతే కింద ఉన్న బోన్ అండ్ నర్వ్స్ అనేవి ఎక్స్పోజ్ అవుతాయి. దీన్ని డ్రై సాకెట్ అని అంటారు. పన్ను తీపించుకొని 2 to 3 days అయ్యాక పెయిన్ తగ్గాలి, కానీ పెయిన్ ఇంకా ఇంక్రీజ్ అవుతుందా? సో ఇట్ కుడ్ బి డ్రై సాకెట్. డ్రై సాకెట్ సిమ్టమ్స్ ఏంటంటే సివియర్ పెయిన్ ఉంటది అండ్ పెయిన్ అనేది ఇయర్ వరకు స్ప్రెడ్ అవుతుంది అండ్ బ్యాడ్ స్మెల్ వస్తుంది నోట్లోంచి అండ్ బ్యాడ్ టేస్ట్ ఫ్రమ్ ద మౌత్. యూజువల్లీ ఎక్స్ట్రాక్షన్ అయిన 2 to 4 days తర్వాత స్టార్ట్ అవుతుంది. డ్రై సాకెట్ ని అవాయిడ్ చేయాలంటే ఫోర్స్ గా స్పిట్ చేయకండి అండ్ స్ట్రా యూస్ చేయకండి. స్మోకింగ్ అండ్ టొబాకో హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి అండ్ డెంటిస్ట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మాత్రం తప్పకుండా ఫాలో అవ్వండి. మౌత్ ని క్లీన్ గా మెయింటైన్ చేయడం మర్చిపోకండి. పన్ను పీకించుకున్న తర్వాత అంటే ఎక్స్ట్రాక్షన్ చేయించుకున్న తర్వాత పెయిన్ తగ్గకుండా ఇంకా ఎక్కువ అవుతుంటే కనుక ఇగ్నోర్ చేయకండి. మీ డెంటిస్ట్ ని ఇమీడియట్ గా కన్సల్ట్ చేయండి అండ్ ప్రాపర్ ట్రీట్మెంట్ తో పెయిన్ రిలీఫ్ అవుతుంది. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం ప్లీజ్ డూ ఫాలో శ్రీనివాస.